హాయ్ అండి. ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అయినప్పుడు ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి? దిస్ ఈస్ డాక్టర్ కల్పన, గైనకాలజిస్ట్, విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఏలూరు. జనరల్‌గా ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఫస్ట్ 3 మంత్స్‌లో అవుతాయండి. ఈ వామిటింగ్స్ అనేవి మామూలుగా 3 మంత్స్ అంటే 12-13 వీక్స్ వచ్చే వరకు ఖచ్చితంగా వామిటింగ్స్ అనేవి ఉంటాయి కొద్దో గొప్పో. కానీ ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సొస్తది. సివియర్‌గా ఎప్పుడు అవుతది అనుకుంటే, మీకు నీరసంగా ఉంటుంది. డే టు డే పనులు చేసుకోలేకపోతున్నాను. ఇంకా వామిటింగ్స్ ఎంత ఎక్కువ అవుతున్నాయంటే, ఏం తిన్నా వెంటనే వామిటింగ్ అవుతుంది. లైక్ 10 ఎపిసోడ్స్ 5-10 ఎపిసోడ్స్ వామిటింగ్స్ అవుతున్నాయి. మనకి నీరసంగా ఉంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. ఇలా వామిటింగ్స్ అవ్వటం ఏమైనా రిస్క్ ఉందా అంటే ఖచ్చితంగా రిస్క్ అయితే ఉంటుందండి. వామిటింగ్స్ ఎక్కువగా అవ్వటం వల్ల మదర్ డీహైడ్రేట్ అయిపోతుంది. అంటే లోపల వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. సో ఈ డీహైడ్రేషన్ వల్ల బాడీ ఎసిడిక్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. ఈ ఎసిడోసిస్ వల్ల కీటోన్ బాడీస్ ఫార్మ్ అయిపోయి బేబీకి రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు మనం మదర్‌కి వామిటింగ్స్ అవుతున్నాయి కాబట్టి ఫ్లూయిడ్స్ రీప్లేస్‌మెంట్ చేస్తాం అనమాట. సెలైన్‌లు పెట్టుకోవటం, వాంతులు తగ్గడానికి ఇంజెక్షన్స్ చేసుకోవటం. సో అలా బేసిక్ ట్రీట్మెంట్, సపోర్టివ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వన్స్ మదర్ స్టెబిలైజ్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేస్తాం. సో వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు దాన్ని నార్మలే కదా అని తీసేయకూడదు. మనకి ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకొక విషయం, ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఎక్కువగా మెయిన్‌గా ట్విన్ ప్రెగ్నెన్సీస్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ట్విన్ ప్రెగ్నెన్సీలో. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఓవర్‌గా వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. హోప్ దిస్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. థాంక్ యూ. హాయ్ అండి. ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అయినప్పుడు ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి? దిస్ ఈస్ డాక్టర్ కల్పన, గైనకాలజిస్ట్, విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఏలూరు. జనరల్‌గా ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఫస్ట్ 3 మంత్స్‌లో అవుతాయండి. ఈ వామిటింగ్స్ అనేవి మామూలుగా 3 మంత్స్ అంటే 12-13 వీక్స్ వచ్చే వరకు ఖచ్చితంగా వామిటింగ్స్ అనేవి ఉంటాయి కొద్దో గొప్పో. కానీ ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సొస్తది. సివియర్‌గా ఎప్పుడు అవుతది అనుకుంటే, మీకు నీరసంగా ఉంటుంది. డే టు డే పనులు చేసుకోలేకపోతున్నాను. ఇంకా వామిటింగ్స్ ఎంత ఎక్కువ అవుతున్నాయంటే, ఏం తిన్నా వెంటనే వామిటింగ్ అవుతుంది. లైక్ 10 ఎపిసోడ్స్ 5-10 ఎపిసోడ్స్ వామిటింగ్స్ అవుతున్నాయి. మనకి నీరసంగా ఉంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. ఇలా వామిటింగ్స్ అవ్వటం ఏమైనా రిస్క్ ఉందా అంటే ఖచ్చితంగా రిస్క్ అయితే ఉంటుందండి. వామిటింగ్స్ ఎక్కువగా అవ్వటం వల్ల మదర్ డీహైడ్రేట్ అయిపోతుంది. అంటే లోపల వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. సో ఈ డీహైడ్రేషన్ వల్ల బాడీ ఎసిడిక్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. ఈ ఎసిడోసిస్ వల్ల కీటోన్ బాడీస్ ఫార్మ్ అయిపోయి బేబీకి రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.